ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి పటాన్చెరు నియోజకవర్గంలోని పారిశ్రామిక వాడైనటువంటి పాష మైలారంలోని సికాచి పరిశ్రమలో జరిగినటువంటి ఘోర దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాల యొక్క ఇంకా విషాద ఛాయలు కొనసాగుతూ ఉన్నాయి. వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులంతా కూడా ఇంకా తమ వాళ్ళ కోసం వెతుకులాట కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మృతులకు సంబంధించిన విషయాల మీద ఇంకా గందరగోళం కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు కేవలం 18 మృతదేహాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే వాళ్ళకు సంబంధించిన DNA టెస్టుల ద్వారా వాళ్ళని గుర్తించి కుటుంబ సభ్యులకు సంబంధించి వాళ్ళ శవాలను కూడా అప్పగించడం జరిగింది. అయితే ఇంకా 20 శవాలకు సంబంధించిన DNA టెస్టులు పూర్తి కావాల్సి ఉంది. కొద్దిసేపటి క్రితం 10 మందికి సంబంధించిన DNA టెస్టులు పూర్తయి వచ్చినట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు. ఈరోజు ఒక జస్టిన్ అనేటువంటి ఒక కార్మికుడికి సంబంధించిన కుటుంబ సభ్యులంతా వచ్చి అక్కడ రోధించినట్టు పరిస్థితి కనిపించింది. ఆయన తండ్రి అక్కడికి వచ్చి సరిగ్గా ఈ ఘటనకు జరిగినటువంటి రోజుకు ఒకరోజు ముందే అతను జస్టిన్ అనేటువంటి యువకుడు ఆ పరిశ్రమలో ఉద్యోగిగా చేరినట్టుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అతనికి సంబంధించిన ఆచూకీ ఇంతవరకు లభించలేదని చెప్తున్నారు. తమ కొడుకు అసలు బతికున్నాడా లేడా, ఒకవేళ ఉంటే తమ కొడుకుకు సంబంధించిన శవాన్నైనా కనీసం అప్పగించాలని చెప్పి ఆ తండ్రి రోడ్డు మీద పడి ఏడుస్తున్న దృశ్యాలు చాలా హృదయ విదారకంగా కనిపించాయి. అతను అక్కడికి వచ్చి ఏడుస్తున్న దృశ్యాలు చాలామందిని కంటనీరు పెట్టించినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా 10-15 మందికి సంబంధించిన కుటుంబ సభ్యుల పరిస్థితి కూడా అలాగే ఉంది. అయితే ఈ కుటుంబ సభ్యులు ఎవరిని కూడా అక్కడికి రానివ్వడం లేదు, మీడియాతో మాట్లాడనివ్వడం లేదు. వాళ్ళని బయట్స్ ఇవ్వడానికి కూడా అక్కడ అధికారులు కానీ పోలీసులు కానీ నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ తీసుకువెళ్ళి ఐలా భవన్లో ఉంచినట్టుగా తెలుస్తుంది. వాళ్ళను ఎవరిని కూడా బయటికి రాకుండా, మీడియాతో మాట్లాడకుండా, మీడియాతో వాళ్ళ అభిప్రాయాలు చెప్పకుండా ఆపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అటు యాజమాన్యం ప్రకటించినటువంటి 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషియాకు సంబంధించి కూడా ఒక స్పష్టమైనటువంటి విధానం ఇంకా ప్రకటన చేయలేదు. అందులో ఇద్దరు ప్రకటిస్తున్నటువంటి దాని ప్రకారం, చిదంబరం అనే వ్యక్తి ప్రకటించిన దాని ప్రకారం తాము చనిపోయిన కుటుంబాలకు 1 కోటి రూపాయలు ఇస్తామని చెప్పి అయితే వాళ్ళు ప్రకటించడం జరిగింది. అయితే నిన్న MD నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో మాత్రం ఎక్స్గ్రేషియాకు సంబంధించిన ఒక స్పష్టతనైతే ఇవ్వలేదు. దాని విషయంలో స్పష్టమైనటువంటి హామీ ఇవ్వలేదు. దీని నేపథ్యంలో అసలు 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తారా ఇవ్వరా అనే విషయాల మీద కూడా అక్కడ కుటుంబ సభ్యుల్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు చనిపోయిన వాళ్ళ కోసం ఆందోళన పడడం ఒకవైపు అయితే కనీసం నష్టపరిహారమైనా ఇస్తారా లేదా అనే విషయాల మీద కూడా చర్చ జరుగుతుంది. ఇక గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున 149వ రోజు కూడా ఆందోళన కొనసాగింది. ఈ రోజు కూడా నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున దీక్షలు కొనసాగించారు. 149 రోజులుగా వాళ్ళు ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటివరకు కూడా స్పందించడం లేదు. కనీసం వాళ్లకు అసలు డంప్ యార్డు ఏర్పాటు చేస్తారా చేయరా అనే విషయాల మీద కూడా స్పష్టత ఇవ్వడం లేదు. ఇప్పటికే అనేక మంది ఆ గ్రామాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ప్రభుత్వానికి తమ నివేదికలను, దరఖాస్తులు కూడా ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి వాళ్ళు RDOకు, తహసీల్దార్లకు కూడా వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ నుంచి కూడా ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం అయితే రాలేదు. ఇక ఆ ప్రాంతంలో కనుక డంప్ యార్డు ఏర్పాటు చేస్తే తాము ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తామని, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మహోద్యమాన్ని నిర్వహిస్తామని చెప్పి ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు పెద్ద ఎత్తున స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఈరోజు మాజీ FDC చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి తీరుపై ఆయన తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేసి ఆ ప్రాజెక్టుని కూల్చివేసే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని చెప్పారు. 15 రోజుల్లోగా ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పిల్లలను మరమ్మతులు చేసి ఆ నీటిని నిలిపి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగర్లోకి నీటిని పంపింగ్ చేయకపోతే 15 రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తామని, రాజీవ్ రహదారిని దిగ్బంధం చేసి ఒక్క మనిషిని కూడా బయటకు వెళ్లకుండా నిలిపివేస్తామని చెప్పి ఆయన హెచ్చరిక జారీ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తున్నదని చెప్పి ఆయన ఈ సందర్భంగా విమర్శించడం జరిగింది. సిద్దిపేట మిట్టపల్లి సమీపంలో నిర్మించినటువంటి రైల్వే బ్రిడ్జ్ ప్రాంతానికి సంబంధించి స్థలాలు కోల్పోయినటువంటి బాధితులంతా ఈరోజు ఆందోళన నిర్వహించారు. తమ స్థలాలు కోల్పోయామని, తమకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ మిట్టపల్లిలో ఆందోళన నిర్వహించారు. అట్లాగే RDO కార్యాలయానికి వెళ్లి వాళ్ళు వినతి పత్రం కూడా సమర్పించారు. తమ భూములు పూర్తిగా నష్టపోయాయని, ప్రభుత్వం తమకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మిట్టపల్లి ప్రజలు డిమాండ్ చేశారు.
ఇక దుబ్బాకలో గంజాయి విక్రయిస్తున్నటువంటి 4 వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దుబ్బాక శివార్లో ఒక 3-4 వ్యక్తులు అక్కడికి గంజాయిని తీసుకువచ్చి విక్రయిస్తున్న క్రమంలో 100 గ్రాముల గంజాయిని వాళ్ళ వద్ద స్వాధీనం చేసుకుని వాళ్ళని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.